అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం సోలార్ కంపెనీల కొరకు భూములు కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయం పైన రైతులు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, ఏమనుకుంటున్నారు, సోలార్ కంపెనీల యొక్క ప్రతిపాదనలు రైతులకు ఆమోదయోగ్యంగా ఉన్నాయా లేదా నష్టదాయకంగా ఉన్నాయా, ఇలాంటి అంశాలను పరిశీలించేందుకోసం మా బృందం పర్యటించడం జరిగింది. మేము ఇప్పటికే ఆస్పరి, జోలాపురం, మొలగవల్లి ఈ గ్రామాల్లో పర్యటించాం, రైతులతో కలుసుకున్నాం, చాలా విషయాలు రైతుల నుంచి తెలుసుకోవటం జరిగింది. రైతులు చెప్పిన సమాచారం ప్రకారం మాకు అర్థమైంది ఏమనంటే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పూర్తిగా రైతు వ్యతిరేకమైన నిర్ణయం. ఇది సోలార్ కంపెనీలకు భూములు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే రాయలసీమ ప్రాంతంలో కర్నూలు, అనంతపురం, సత్యసాయి, నంద్యాల, కడప ఈ జిల్లాల్లో సుమారుగా 1,00,000 ఎకరాలకు పైగా సోలార్ కంపెనీలకు భూములు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూములు సేకరించే బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కాదట. సోలార్ కంపెనీలే మధ్య దళారులను పెట్టి రైతులకు నేరుగా వెళ్ళి అనేక అంశాల్లో రైతులను మాయపుచ్చి మోసం చేసి రైతుల భూములు కారుచౌకగా కొట్టేస్తున్నారు. ఇది తీవ్రంగా రైతులకు అన్యాయం చేయడమే. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి, అయితే భూములు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకుందో సోలార్ కంపెనీలకు దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అంతేకాదు, ఇప్పటికే కొంతమంది రైతులతోటి సోలార్ కంపెనీలు అక్కడక్కడ కొన్ని ఒప్పందాలు చేస్తున్నాయి. ఈ ఒప్పందాలు చాలా ఏకపక్షంగా ఉన్నాయి. రైతులను చీకట్లో పెట్టి మాయమాటలు చెప్పి ఒక రకంగా ప్రలోభ పెట్టి రైతుల నుంచి భూములు కారు చౌకగా కొట్టేసే ప్రయత్నం జరుగుతుంది. ఎకరాకు 5,25,000 రూపాయలు ఖరీదు నిర్ణయించి రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఏదైతే ఈ సోలార్ కంపెనీకి రైతుకు మధ్య 3-4 దశల్లో దళారులు ఉన్నారు. ఒక దశ కాదు, 3-4 దశల్లో దళారులు ఉన్నారు. ఒక్కొక్క దశలో 50,000, 1,00,000 కమిషన్ రూపంలో కొలగొడుతున్నారు. కనీసం 25 లక్షల రూపాయలు ఇస్తే గానీ ఇవ్వని భూములను కేవలం 5,25,000తోనే ఈరోజు కంపెనీలు కాజేస్తున్నాయి. ఇది రైతులకు తీవ్రమైన నష్టం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంతేకాదు, కౌలు పేరుతోటి ఎకరాకు 30,000 రూపాయలు కౌలు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ భూములకైతే 15,000 రైతుల భూములకైతే 30,000. అగ్రిమెంట్ కాలం 30 సంవత్సరాలట. ఇది పూర్తిగా అప్రజాస్వామికమైంది, చట్టవిరుద్ధమైంది, రైతులకు అన్యాయం చేస్తూ కంపెనీలకు లాభం కలిగించేది. కంపెనీలకు ఈ ఒప్పందం చేసుకునే అధికారం ఇచ్చిందో, అవకాశం ఇచ్చిందో ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి. రైతుల భూములు సోలార్ కంపెనీలు నేరుగా తీసుకోనికి వీల్లేదు. ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండాలి. 30 సంవత్సరాల లీజు అది చట్ట విరుద్ధం. ప్రభుత్వమే కౌలు రైతులకు ఒక చట్టం చేసింది, 11 నెలల కౌలని, కౌలు ఒప్పందం 11 నెలలని. మరి రైతులకు, కౌలు రైతులకు లేదా భూ యజమానులకు, కౌలు రైతులకు 11 నెలల కౌలు ఒప్పందం ఏంటి? రైతులకు సోలార్ కంపెనీలకు మధ్య 30 సంవత్సరాల కౌలు ఒప్పందం ఏంటి? ఏంటి ద్వంద్వ విధానం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ప్రతిపాదించిన కౌలు కానీ, దాంట్లో ఉన్నటువంటి షరతులు కానీ అన్నీ కూడా రైతులకు నష్టదాయకమైనవి, సోలార్ కంపెనీలకు లాభం కలిగించేవి. 30,000 రూపాయలు కౌలు ఇస్తామని చెప్పేసి అంటున్నారు. భిక్షం వేస్తున్నారా రైతులకు అని చెప్పేసి అడుగుతున్నారు. కనీసం కౌలు కిందనే సంవత్సరానికి 2 లక్షల రూపాయల వరకు ఇస్తే తప్ప రైతులకు మేలు జరగదు, రైతులకు న్యాయం జరగదు. 30,000 రూపాయలు కౌలు ఇచ్చి 30 సంవత్సరాల భూమి తీసుకుని కోట్ల రూపాయలను సోలార్ కంపెనీలు కొల్లగొట్టేందుకు ప్రభుత్వం మార్గం ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వం ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఇది సోలార్ కంపెనీలకు ఊడిగం చేసే ప్రభుత్వం. ఇది ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని
తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అట్లే ఈ రైతులందరినీ ఎవరైతే సోలార్లో భూములు కోల్పోయే ప్రమాదం ఉందో ఈ రైతుల్లో ఒక చైతన్యం కలిగించేందుకు, రైతుల్లో ఒక అవగాహన కలిగించేందుకు రేపు మార్చి 5-6 తేదీల్లో ఒక సమావేశం ఇక్కడే ఆలూరు కేంద్రంగా, ఆలూరు, ఆస్పరి, హోలగుంద, చిప్పగిరి, హాలహరివి, పత్తికొండ ఈ 5-6 మండలాలకు సంబంధించిన రైతులు ఎవరైతే సోలార్లు భూములు పోబోతున్నాయో ఈ రైతులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. సోలార్ కంపెనీల యొక్క మోసాలను ఎండగడతాం. రైతులను ఈ కంపెనీల యొక్క దోపిడీ నుంచి కాపాడేందుకు రైతు సంఘం సిద్ధంగా ఉంది, పూనుకుంది. ఆ రకంగా రైతులను కాపాడేందుకు మేము బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వానికి, సోలార్ కంపెనీల ఈ ఒప్పందాలు రద్దు చేయండి. ఇది రైతుకు ద్రోహం చేసే ఒప్పందం. ఇది సోలార్ కంపెనీలకు లాభం చేసే ఒప్పందం. ఏం షరతు పెడుతున్నారు? రైతు తన భూమికి సంబంధించిన లోన్లు, అవి బ్యాంకు లోన్లు కానీ వ్యక్తిగత లోన్లు కానీ ఏ లోన్లు ఉన్నా క్లియర్ చేసి ఆ భూమి పత్రాలు కంపెనీకి ఇవ్వాలట. ఎవడైనా కౌలుకి ఇచ్చేవాడు భూమి పత్రాలు కౌలు తీసుకునే వ్యక్తికి ఇస్తారా, సంస్థకి ఇస్తారా? అంటే ఆ మొత్తం పత్రాలు తీసుకుని వాడు బ్యాంకుల్లో పెట్టి వాడు లక్షల రూపాయలు అప్పు తీసుకుని రేపు ఎగ్గొడితే నష్టపోయేది రైతా, సోలార్ కంపెనీయా? అందుకనే ఈ రకమైనటువంటి రైతు వ్యతిరేక ఒప్పందాలకు ఆస్కారం ఇచ్చే ప్రభుత్వ విధానాన్ని మీరు మరొకసారి పునరాలోచించండి, పరిశీలించండి. కింద భూములు తీసుకున్నాయి, విండ్ పవర్ ఏర్పాటు చేసాయి, గాలిమరలు ఏర్పాటు చేసాయి. వాళ్ళు తీసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు డబ్బులు ఇచ్చేసి తర్వాత డబ్బులు ఇవ్వట్లే. రైతులు ఎవరిని అర్థం కావట్లే. అక్కడి దాకా ఎందుకు? మన ఆలూరు పక్కనే ఆస్పరిలో చిన్నహోతుల్లో ఇట్లా కంపెనీ వాడు భూములు తీసుకున్నాడు. నేను పరిశ్రమ పెడతానన్నాడు. పరిశ్రమ పెట్టలే. ఆ రోజు ఎకరాకి 20,000 రైతులు అమ్ముకున్నారు. భూమి ఇచ్చే రైతులకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. పరిశ్రమ రాలేదు, ఉద్యోగాలు రాలేదు. ఆ భూమి తర్వాత ఏమైనాయి? మాజీ మంత్రి గుమ్మనూరు జనం కొట్టేసినాడు. అప్పటిదాకా రైతులు కంపెనీ కొనుక్కున్న ఫ్యాక్టరీ పెట్టలేదు కనుక సాగులో ఉంటే ఈ రైతులను ఆపేసి మీరు భూమిలోకి రాకూడదని చెప్పేసినారు. రైతులందరూ ఏకమై కబడ్దారని చెప్పేసి అంటే మళ్ళీ వెనకడికి వేశాడు గుమ్మనూరు జనం ఆ రోజు. రేపు ఇట్లాంటిదే మళ్ళీ జరగబోతుంది. ఈరోజు అనంతపురం జిల్లాలో అనుభవం అదే. కంపెనీలు మోసం చేస్తున్న రైతులను మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, మీరు కంపెనీ పక్షమా, రైతుల పక్షమా? రైతులకు మేలు చేయడం కోసం ఉందా ప్రభుత్వం? కంపెనీలకు మేలు చేయడం కోసం ప్రభుత్వం ఉందా? నడక చూస్తూ ఉంటే ఇది రైతుల ప్రభుత్వం కాదు, కంపెనీలకు మేలు చేసే ప్రభుత్వమే, కంపెనీలకు అనుకూలమైందే అనేది నడక కనిపిస్తుంది. అందుకనే ప్రభుత్వం యొక్క ఈ నడక మీరు మార్చుకోండి. రైతు సంక్షేమాన్ని గురించి, రైతు మేలు గురించి ఆలోచించే ప్రభుత్వంగా మీరు ఆలోచించడం. సోలార్ జనరేషన్ కంపెనీలు పెడుతున్నాయి. ఎందుకని ఇక్కడ భూములు కావాలి? ఎందుకనంటే ఇక్కడ భూములు కారు చౌక, కరువు ప్రాంతం, ఇది సాగునీటి వనరులు లేవు, పంటలు పండే అవకాశం లేదు కనుక తక్కువ ధరకే రైతులు భూమి ఇస్తారు. ఎందుకని గోదావరి జిల్లాలో ఎందుకు సోలార్ పరిశ్రమ పెట్టట్లేదు? ఎందుకు కృష్ణా జిల్లాలో పెట్టట్లేదు? సాగునీటి వనరులు ఉండే ప్రాంతంలో సోలార్ పెట్టకుండా సాగునీటి వనరులు లేని ఒక వేసవి తీవ్రంగా ఉండి, ఎండ తీవ్రంగా ఉండి, తక్కువ పంటలు పండి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ రకంగా రైతుల్లో కరువు కారణంగా, పంటలు లేని కారణంగా, ధరలు లేని కారణంగా ఒక నిరాశ. మనం ఏం చేసినా ఈ పంటలు రావు కదా, దీన్ని కూడా వాళ్ళు వాడుకోవాలని ఈరోజు ప్రభుత్వం రైతులను బలి పెడుతుంది. రైతులను బలి తీసుకుని సోలార్ కంపెనీలకు లాభం చేకూర్చే పని ప్రభుత్వం చేస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.